మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్స్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ని కేపీ అడుగుతున్నారు. హాయ్ సన్, గాడ్ఫ్రే ఫిలిప్ హ్యాస్ వెరీ గుడ్ బ్రాండ్స్ లైక్ మాల్బరో, ఫోర్ స్క్వేర్, కిండర్ జాయ్, Tic Tac, etc. Stock is also growing continuously in recent time. Can you please explain what is driving the stock price? చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ అండి. సిగరెట్ బిజినెస్లోని మనకు ఉన్న కంపెనీస్ అని లిస్టెడ్ స్పేస్లో చాలా తక్కువ కదా. గాడ్ఫ్రే ఫిలిప్ కూడా ఒకటి అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లేయర్ కూడా. ఫస్ట్ అసలు అంటే స్టాక్ రీసెంట్ టైంలో గ్రో అవడానికి రీజన్ ఏదైతుందో అది మాట్లాడుకుందాం. అది మాత్రమే కాకుండా ఈ కంపెనీలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. రీసెంట్గా సడన్గా మనకు స్టాక్ ప్రైస్లో కంటిన్యూస్ గ్రోత్ కనబడడానికి కారణం మీరు వేరియస్ రీసెర్చ్ రిపోర్ట్స్ అవి చదివారు అనుకోని మీకు అర్థమవుతుంది. మన ఇండియాలో లిస్టెడ్ ప్లేయర్స్ సిగరెట్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఐటీసీ ఒకటి, ఓకే, విఎస్టీ ఒకటి, గాడ్ఫ్రే ఫిలిప్ ఒకటి. ఐటీసీ ఒక సిగరెట్ బిజినెస్లోని మనకి డీగ్రోత్ కనబడుతుంది అండ్ విఎస్టీ ఒక సిగరెట్ బిజినెస్లోని లైట్గా డీగ్రోత్ కనబడుతుంది. వేరేస్ గాడ్ఫ్రే ఫిలిప్ ఒక సిగరెట్ బిజినెస్ ఏదైతే ఉన్నదో రీసెంట్ టైంలోని కంటిన్యూస్గా వీళ్ళు గ్రో అవుతున్నారు. దాట్ మీన్స్ దే ఆర్ గ్రాబింగ్ మార్కెట్ షేర్. ఓకే, సో నార్మల్లీ మార్కెట్ ఎప్పుడైనా కూడా ఏవైతే కంపెనీస్ మార్కెట్ షేర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాయో వాటిని అప్రిషియేట్ చేస్తాయి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ స్టాక్ ప్రైస్ పరంగా మనకి అంత మంచి గ్రోత్ కనబడడానికి కారణం. నా కమ్యూనిటీ కంపెనీలోని వేరే అదర్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, వాటి విషయంకి వచ్చేసరికి యాక్చువల్లీ గాడ్ఫ్రే ఫిలిప్ ఏదైతే ఉన్నదో ఇది 100 years పైన ఓల్డ్ కంపెనీ. 1844లోని ఈ గాడ్ఫ్రే ఫిలిప్ అన్న పర్సనే ఈ కంపెనీని లండన్లో స్టార్ట్ చేశారు అండ్ ఈ కంపెనీ ఇండియాలోకి ఎంటర్ అయింది 1936లో. గాడ్ఫ్రే ఫిలిప్ ఇండియా అని చెప్పి ఆ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇండియాలో కూడా వీళ్ళు అన్ని సంవత్సరాల నుంచి అయితే ఉన్నారన్నమాట. ఫిలిప్ మోరిస్ అని చెప్పి యుఎస్ బేస్డ్ కంపెనీ, యాక్చువల్ మాల్బరో వాళ్ళది బ్రాండ్. ఫిలిప్ మోరిస్ ఈ కంపెనీని అయితే 1970sలోని ఎక్వైర్ చేసింది అండ్ ఫిలిప్ మోరిస్ నుంచి ప్రజెంట్ ప్రమోటర్ గ్రూప్ ఏదైతే ఉన్నదో కేకే మోడీ గ్రూప్, వీళ్ళు దాని తర్వాత మెజారిటీ ఆఫ్ ద స్టేక్ అయితే ఎక్వైర్ చేశారు. ఇప్పుడు కూడా ఫిలిప్ మోరిస్కి ఈ కంపెనీలో స్టేక్ అయితే ఉన్నది. అండ్ యాక్చువల్లీ మాల్బరో బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఫిలిప్ మోరిస్ యొక్క బ్రాండ్ అది. వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి రైట్స్ తీసుకుని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారన్నమాట. అండ్ ఈ కేకే మోడీ గ్రూప్ యొక్క ప్రమోటర్ కేకే మోడీ ఎవరైతే ఉన్నారో అతనికి 3 పిల్లలు ఉన్నారు, లలిత్ మోడీ, చారు మోడీ అండ్ సమీర్ మోడీ. ఈ కేకే మోడీ గారు ఆయన ఒక ట్రస్ట్ డీడ్ని అయితే చనిపోయే ముందు రాశారు. ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆ ట్రస్ట్ డీడ్లో ఏమున్నదంటే అతని వైఫ్ బీనా మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత ఈ బిజినెస్ని టెంపరీగా ఆవిడ లీడ్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఎవరు లీడ్ చేస్తారన్నది 3 పిల్లలు అండ్ ఫ్యామిలీ మెంబర్స్లోనే వాళ్ళు డిసైడ్ అవ్వాలని చెప్పి అయితే ట్రస్ట్ డీడ్లో మెన్షన్ చేశారు. ప్రజెంట్ ఏమవుతుందంటే ఫ్యామిలీలో ఒక కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తుంది. లలిత్ మోడీ ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ ఐడియా ఉంటారు, ఐపీఎల్ రిలేటెడ్గా ఇష్యూస్ జరిగాయి. ఫస్ట్ యాక్చువల్లీ ఐపీఎల్ స్టార్ట్ చేసిన పర్సన్ ఉన్నారు కదా, అతనే ఇతనమాట. అండ్ సమీర్ మోడీ ఇంకొక సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ బిజినెస్ సిగరెట్ మాత్రమే కాకుండా ఐటీసీ లాగా డైవర్సిఫై చేయాలి, వేరే అదర్ ప్రొడక్ట్స్లోకి వెళ్ళాలని చెప్పి ఆయన అంటారన్నమాట. వేరే లలిత్ మోడీ అండ్ బీనా మోడీ గారు అంటే కేకే మోడీ గారు వైఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వ్యూ ఏంటంటే వాళ్ళ కోర్ స్ట్రెంత్ ఏదైతే ఉన్నదో దాని మీదే ఫోకస్ చేయాలని చెప్పి వాళ్ళైతే అనుకున్నారు. సో ఈ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్లోని సమీర్ మోడీ గారిని బోర్డు నుంచి కూడా రిమూవ్ చేస్తారు. అండ్ ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే వీళ్ళ అదర్ బిజినెసెస్ ఏవైతే 24/7 అని చెప్పి వీళ్ళకి ఒక రీటైల్ స్టోర్స్ ఉండేవి, వాటిని సెల్ చేస్తారు. అండ్ అలాగే వీళ్ళకి ఒక పాన్ మసాలా బ్రాండ్ ఉండేది, దాన్ని క్లోజ్ చేస్తారు. సో నాన్ కోర్ బిజినెస్లు ఏవైతున్నాయో వాటిని క్లోజ్ చేసేయడంతో వీళ్ళు కోర్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఫోకస్ చేయడంతో వీళ్ళు మార్కెట్ షేర్ కూడా గెయిన్ అవుతున్నారు. ప్రజెంట్ అయితే ఓకే, ఈ తీసుకున్న డెసిషన్స్ అయితే పాజిటివ్గా ప్లే అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. లెట్స్ సీ. కానీ ఫ్యామిలీలో అయితే మాత్రం ఈ కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తుంది. యూ నీడ్ టు కీప్ ట్రాకింగ్ దీని రిలేటెడ్ డెవలప్మెంట్స్ కూడా. ఒకవేళ మీకు ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఓవరాల్గా మేజర్ థింగ్ ఏంటంటే వీళ్ళు మార్కెట్ షేర్ గెయిన్ ఏదైతే చేస్తున్నారో దట్స్ బిగ్గెస్ట్ పాజిటివ్ ట్రిగర్ అన్నమాట. సో ఎన్నాళ్ళ మార్కెట్ షేర్ గెయిన్ చేస్తారన్నది చూడాల్సి ఉన్నది. బిజినెస్ పరంగా దే హ్యావ్ వెరీ గుడ్ బ్రాండ్స్ అండ్ కిండర్ జాయ్, టిక్ టాక్ కూడా వీళ్ళ ఓన్ బ్రాండ్స్ కాదు, వీళ్ళు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ రైట్స్తోని వీళ్ళు ఆ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తున్నారు. కాకపోతే ఈ బిజినెస్ నుంచి వీళ్ళకి వస్తున్న రెవెన్యూ కంట్రిబ్యూషన్ స్మాల్ అనుకోండి. సిగరెట్ బిజినెస్ మేజర్ బిజినెస్. సో ఈ బిజినెస్ ఇలాగే గ్రో అయితే మాత్రం డెఫినెట్లీ స్టాక్ పరంగా కూడా మంచి గ్రోత్ అయితే చూడవచ్చు. అండ్ వీ నో అంటే సిగరెట్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్లీ అవ్వచ్చు అండ్ డొమెస్టిక్ మార్కెట్లో అవ్వచ్చు, గ్రో అవుతున్న కంపెనీస్ అనేవి కూడా ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేట్ చేసాయి. ఇఫ్ దే గ్రో దెన్ ఆటోమేటిక్గా వెల్త్ క్రియేషన్ కూడా జరుగుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ హరిప్రసాద్ గారు అడుగుతున్నారు. ఐ హ్యావ్ వన్ డౌట్ ఆన్ కెరియర్ పాయింట్. ఇన్ ఇండియా ఎడ్యుకేషన్ ఈజ్ నాన్ ప్రాఫిటబుల్ రైట్, హౌ కమ్ దే కెన్ షో మోర్ ప్రాఫిట్స్, ప్లీజ్ క్లారిఫై. చాలా సింపుల్ అండి. మీరు అన్నది కరెక్టే. ఇండియాలోని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రస్ట్ పేరు మీద ఉంటాయి అండ్ ట్రస్ట్ ఈజ్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, అవునా?
నా ఈ ట్రస్ట్ ఏం చేస్తుందంటే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం కోసం అని చెప్పి దే అపాయింట్ ఏ కంపెనీ, అంటే ఆపరేషన్స్ అన్ని రన్ చేయడం గురించి అని చెప్పి. నువ్వు ఆపరేషన్స్ రన్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ప్రాఫిట్ చూపించవచ్చు కదా. ఓకే, దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. నా కెరీర్ పాయింట్ రిలేటెడ్గా కూడా ఆ యూనివర్సిటీస్, స్కూల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రస్ట్ల పేరు మీద ఉంటాయి. నువ్వు ఆ ట్రస్ట్లో ఏం చేస్తాయంటే దే అపాయింట్ దిస్ కంపెనీ, కెరీర్ పాయింట్ ఏదైతే లిస్టెడ్ కంపెనీ ఉన్నదో, సో ఈ కంపెనీ ఆపరేషన్స్ అన్నీ కూడా చూస్తుంది. సో వీళ్ళకి ఆ రెవెన్యూస్, ప్రాఫిట్స్ అన్నీ కూడా వస్తాయి అండ్ ట్రస్ట్ మైట్ గెట్ సమ్ ఫీస్. సో దిస్ ఈజ్ హౌ మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే మన దగ్గర ఉన్నాయో, మన లోకల్లో కూడా చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా రన్ అయ్యేది ఇలాగే రన్ అవుతాయి చాలా వరకు. కొందరు అంటే ట్రస్ట్ పేరు మీదే రన్ చేస్తారు, ఓకే, అవి వేరు. బట్ కొంతమంది ఎవరైతే బిజినెస్లో రన్ చేయాలని ఆలోచిస్తారో వాళ్ళు రన్ చేసేది ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతారు. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ అయితే డీటెయిల్గా రాయండి, సో దట్ మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ SGN హ్యాండిల్ నుంచి వచ్చింది. వై వండర్లా షేర్ ఈస్ ఫాలింగ్, ఈజ్ ఇట్ వర్త్ టు హోల్డ్ ఫర్ 4 to 5 years? మేనేజ్మెంట్ పరంగా గుడ్ మేనేజ్మెంట్ అండ్ డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్. మనకి వీగార్డ్ కంపెనీ ఉన్నది కదా, వీగార్డ్ వాళ్ళదే వండర్లా కూడా. మీకు స్టాక్ ప్రైస్ పడడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఫుట్ఫాల్ పడిపోవడం. సో మీరు చూసినట్టయితే నార్మల్లీ వీళ్ళ మేజర్ బిజినెస్ ఎప్పుడవుతుంది, సమ్మర్ సీజన్ ఏదైతే ఉన్నదో, ఏప్రిల్, మే, జూన్ ఈ పీరియడ్ ఏదైతే ఉన్నదో ఈ టైంలో బాగా హైయెస్ట్ బిజినెస్ జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏదైతే ఫెస్టివల్ సీజన్స్ ఉంటాయో ఆ టైంలో వీళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది. మీరు ఈ సంవత్సరం Q1 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ Q1 నెంబర్స్ని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ నెంబర్స్ మీరు కంపేర్ చేసి చూడండి, మీకు క్లియర్లీ ఫుట్ఫాల్లో డ్రాప్ కనబడుతుంటుంది. వీళ్ళ యావరేజ్ టికెట్ ప్రైస్ అండ్ నాన్ టికెట్ ప్రైస్ అండ్ ఆర్పు ఇవన్నిట్లో గ్రోత్ కనబడినా కూడా మేజర్ థింగ్ ఫుట్ఫాల్ కదా. సో ఆ ఫుట్ఫాల్లో డ్రాప్ ఒక పార్క్లో కాదు, అక్రాస్ పార్క్స్లో మనకు కనబడుతుంది. వీళ్ళ బెంగళూరు పార్క్ ఏకంగా 10%, వీళ్ళ మేజర్ పార్క్ అది, అక్కడ ఫుట్ఫాల్లో డ్రాప్ కనబడింది. అండ్ కొచ్చి పార్క్లో 14% డ్రాప్, హైదరాబాద్ పార్క్లో 13% డ్రాప్, భువనేశ్వర్ పార్క్లోనే గ్రోత్ కనబడుతుంది. బట్ దట్స్ ఎ న్యూ పార్క్, ఇంకా వాళ్ళు రీసెంట్గా లాస్ట్ ఇయరే ఓపెన్ చేసిన పార్క్ అది కాబట్టి అక్కడ గ్రోత్ ఆబ్వియస్లీ మనకి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినట్టయితే ఆ వాల్యూమ్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఆ ఫుట్ఫాల్లో గ్రోత్ కనబడుతుంది. బట్ మిగిలిన అదర్ మేజర్ పార్క్స్ ఏవైతున్నాయో అక్కడ ఫుట్ఫాల్లో డ్రాప్ ఏదైతుందో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ మనకి స్టాక్లో ప్రెషర్ అయితే క్రియేట్ అవ్వడానికి. మేజర్ థింగ్ మనకి థీమ్ పార్క్స్లో నా ఫుట్ఫాలే కదా బిజినెస్ని డ్రైవ్ చేసేది. ఆ ఫుట్ఫాల్ డ్రాప్ అవుతుందంటే ఇట్స్ ఏ కన్సర్న్ ఏరియా. సో అందుకని మేనేజ్మెంట్ కూడా రియలైజ్ అయ్యి వాళ్ళు ఏంటంటే న్యూ ఇనిషియేటివ్స్ అయితే తీసుకున్నారు. బెంగళూరులోని ఐల్ అని చెప్పి బీచ్ థీమ్లోని బొటెక్ రిసార్ట్ ఒకటి డెవలప్ చేశారు, ప్రీమియం సైడ్ అన్నమాట. సో అక్కడ మంచి యాక్సెప్టెన్స్ దొరుకుతుందని చెప్తున్నారు. బెంగళూరులోని వీళ్ళు థీమ్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఈ ఐల్ థీమ్లోని వీళ్ళు ఒక బొటెక్ రిసార్ట్ ప్రీమియం సైడ్ దాన్ని కూడా డెవలప్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ చెన్నైలోని కొత్త పార్క్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ భువనేశ్వర్ పార్క్ ఏదైతే ఉందో ఇంకా కొత్తది కదా, పికప్ అవడానికి టైం పడుతుంది. ఒకవేళ అక్కడ ఫుట్ఫాల్ బాగా పెరిగింది అనుకోండి, అగైన్ నెంబర్స్లో మనకు గ్రోత్ వచ్చే ఆస్కారం ఉన్నది. ప్రజెంట్ అయితే స్టాక్లో ప్రెషర్కి వన్ ఆఫ్ ద రీజన్ అయితే ఇది. బిజినెస్ పరంగా, మేనేజ్మెంట్ పరంగా దే ఆర్ గుడ్. వండర్లా ఇస్ ఏ గుడ్ థీమ్ పార్క్. ఓకే, నాకు పర్సనల్ వచ్చింది. ఎంతమంది మీలో వండర్లా విజిట్ చేశారు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ హౌ మెనీ ఆఫ్ యూ లైక్ వండర్లా కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. హైదరాబాద్లో చూసినట్టయితే మనకి అలాంటి థీమ్ పార్క్ మనకి వేరేది లేదు. సో వీళ్ళు ఎక్కడైతే అలాంటి థీమ్ పార్క్లు పెడుతున్నారో అక్కడ వీళ్ళకి కాంపిటీషన్ కూడా పెద్దగా లేకపోవడం వన్ ఆఫ్ ది అడ్వాంటేజే. కాకపోతే కోవిడ్ తర్వాత వండర్లాకి వెళ్ళిన వాళ్ళు చాలా పెరిగిపోయారు కదా. దాని తర్వాత లాస్ట్ 4-5 yearsలో ఓన్లీ వండర్లాకే రిపీటెడ్గా వెళ్ళారు కదా. సో వేరే అదర్ స్పేసెస్లో పీపుల్ స్పెండ్ చేస్తున్నట్టయితే వీళ్ళు ఫుట్ఫాల్ పడుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. నువ్వు ఈ ఫుట్ఫాల్ని వీళ్ళు డ్రైవ్ ఎలా చేస్తారని చూడాలి. ఆ డ్రైవ్ చేస్తే దాన్ని అగైన్ మనకు స్టాక్ ప్రైస్లో అయితే రికవరీ చూడొచ్చు. గుడ్ బిజినెస్. ఓకే, మీరు 4 to 5 years అన్నారు కాబట్టి బిజినెస్ పరంగా నో డౌట్, మేనేజ్మెంట్ పరంగా నో డౌట్, అండ్ కొత్త థీమ్ పార్క్స్ కూడా గ్రో అయినట్టయితే దెన్ డెఫినెట్లీ అక్కడ కూడా గ్రోత్ వస్తుంది. కరెంట్లీ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ స్టాక్ ఇస్ ఫేసింగ్. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు, అందుకని నేమ్ ఎడిట్ చేసేస్తున్నాను. ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ డిఫెన్స్ సెక్టర్. ఐ హ్యావ్ 2 children, 4 years and 3 months old. I need your suggestion for early retirement. Now my age is 35 years. Salary is around 80,000 rupees per month. I'll plan to retire at the age of 40. అంటే నెక్స్ట్ 5 yearsలోని. నా ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంకి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ 3.5 lakh rupees అయితే హోల్డ్ చేస్తున్నాను. 5,000 rupees SIP కంటిన్యూ చేస్తున్నాను. మంత్లీ సుకన్య సమృద్ధి యోజన 2.5,000 rupees అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను Jan 2021 నుంచి. I'll get 25 lakh rupees on my retirement if I retire at 40 years. My monthly expenses are around 40,000 rupees including all the savings except PPF. I'll get pension 50% ఆఫ్ నా లాస్ట్ డ్రాన్ శాలరీ ఏదైతే ఉన్నదో రిటైర్మెంట్ టైంలోని అది పెన్షన్ రూపంలో వస్తుంది. నా
వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ 10 lakh rupees ఉన్నది, హెల్త్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఎంప్లాయర్ కూడా ఉన్నాయి, టర్మ్ ఇన్సూరెన్స్ 1 crore ఉన్నది, సెల్ఫ్ ఓన్డ్ హౌస్ ఉన్నది. నా ప్రెసెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఐ నీడ్ 50 lakhs ఆఫ్టర్ 13 years ఫర్ మై చిల్డ్రన్స్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ 1 crore ఆఫ్టర్ 17 years ఫర్ చిల్డ్రన్ మ్యారేజ్. టోటల్గా 1.5 crore అయితే కావాలి. అండ్ కెన్ ఐ బిల్డ్ దిస్ కార్పస్ అని అడుగుతున్నారు విత్ ద 25 lakh rupees ఏదైతే పోస్ట్ రిటైర్మెంట్ డబ్బులు వస్తే అది అండ్ ఎస్ఐపి కంటిన్యూ చేసినట్టయితే ఫర్ నెక్స్ట్ 10 years అని. సెకండ్ తన క్వశ్చన్ ఏంటంటే నా రిటైర్మెంట్ రిలేటెడ్గా క్యాలిక్యులేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు, ఎందుకంటే నా కేసు కొంచెం డిఫరెంట్ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే అని అడుగుతున్నారు. లెట్ మీ టేక్ యూ టు క్యాలిక్యులేషన్ ఉంది. ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్ళినట్టయితే మీకు క్లియర్గా ఆన్సర్ ఇవ్వగలుగుతాను. మీరు ఇచ్చిన డేటా మొత్తం ఎక్సెల్ షీట్లో ఇన్పుట్ చేస్తానండి. మనకి ఇప్పుడు 2 క్లియర్ గోల్స్ ఉన్నాయి, ఒకటి 50 lakhs, ఇంకోటి 1 crore, ఇంకోటి రిటైర్మెంట్ రిలేటెడ్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉన్నది. ఫస్ట్ రిటైర్మెంట్ రిలేటెడ్గా మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే ప్రెసెంట్ మీరు 40,000 నెలకి ఎక్స్పెన్స్లు అవుతున్నాయి అంటున్నారు. అండ్ ఇది సేవింగ్స్తో కలిపి కాబట్టి ఆ సేవింగ్స్ పార్ట్ నేను పక్క తీసేస్తే మీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని సేమ్ మెయింటైన్ చేయడానికి మీకు 32,500 rupees అయితే కావాల్సి వస్తుంది. నేను యావరేజ్గా 6% ఇన్ఫ్లేషన్ తీసుకున్నట్టయితే మీరు రిటైర్ అయ్యే టైంకి మీకు నెలకి 43,492 rupees అయితే కావాల్సి వస్తుంది. అంటే మీ రిటైర్మెంట్ కార్పస్ అప్రాక్సిమేట్లీ మనకి 1.47 crore అయితే కావాలి. ఓకే, రిటైర్మెంట్ కార్పస్ సంగతి కొంచెంసేపు పక్కన పెడదాం. మీ ప్రెసెంట్ మంత్లీ శాలరీ చూసినట్టయితే 80,000 rupees వస్తుంది కదా. 7% చొప్పున మీ శాలరీ హైక్ అయింది అనుకో నెక్స్ట్ 5 yearsలోనే అప్రాక్సిమేట్లీ మీ లాస్ట్ డ్రాన్ శాలరీ 1,12,000 rupees అయితే ఉంటుంది. 50% మీకు పెన్షన్ రూపంలో వస్తుంది అంటున్నారు కాబట్టి అంటే 56,102 rupees అయితే వస్తుంది. అంటే మీ రిటైర్మెంట్ ఏదైతే 43,492 rupees ఉన్నదో మీ పెన్షన్ ఏదైతే ఉన్నదో చాలా వరకు అది కవర్ చేసేస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాల్సి ఉన్నది, అది ఎండ్లో యాడ్ చేస్తాను. అండ్ కమింగ్ టు పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనం మాట్లాడుకున్నట్టయితే సేమ్ ఇప్పుడున్న ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉన్నదో అది ప్లస్ మీ ఎస్ఐపి ఇలాగే కంటిన్యూ చేసి అప్రాక్సిమేట్లీ 12% రిటర్న్ వర్కౌట్ అవుతుంది. అండ్ మీ రిటైర్మెంట్ తర్వాత వచ్చే 25 lakhs కూడా ఇన్వెస్ట్ చేసినట్టయితే 40 lakhs కంఫర్టబుల్లీ తీయగలుగుతారు. అండ్ 1 crore విషయంకి వచ్చేసరికి స్లైట్గా షార్ట్ ఫాల్ వస్తుంది, 5,71,000 rupees అయితే షార్ట్ ఫాల్ వస్తుంది. ఈ షార్ట్ ఫాల్ మోస్ట్లీ మనకి రిటర్న్లో అక్కడ కవర్ అయిపోవచ్చు. బట్ దానికన్నా కూడా మీరు 40కి రిటైర్ అవుతారంటే యూ విల్ స్టిల్ వర్క్ కదా, అవునా? సో ఎక్కడో చోట మీకు జాబ్ వస్తుంది, బ్యాంక్స్లో కానీ లేకపోతే వేరే చోట్ల జాబ్ అయితే వస్తుంది. సో అక్కడి నుంచి కూడా మీకు అడిషనల్గా ఇన్కమ్ వస్తుంది. అంటే మీ ప్రజెంట్ పెన్షన్ ఏదైతే ఉందో మీ ఇంటి ఖర్చుల వరకు అయితే మేనేజ్ అయిపోతాయి. ఫ్యూచర్ సేవింగ్స్ రిలేటెడ్గా మీరు ఏదైతే ఎర్న్ చేస్తారో ఎర్న్ చేసిన డబ్బులు అయితే ఆ గోల్స్ని ఫుల్ఫిల్ చేస్తాయి కాబట్టి మీ కెరీర్ అయితే ఇంకొన్నాళ్ళు ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. సో కెరీర్ ఎక్స్టెండ్ చేసినట్టయితే మాత్రం ఓవరాల్గా మీ గోల్స్ అన్ని కూడా కంఫర్టబుల్ అయితే అచీవ్ చేయగలుగుతారు. ఓన్లీ థింగ్ డిసిప్లిన్, అంటే ఈ నెంబర్స్ అన్ని కూడా మనం ఏంటంటే ఎక్సెల్ షీట్లో మాట్లాడుకున్నాం కదా, ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది డిసిప్లిన్గా. అది చేసినట్టయితే మీ గోల్స్ అయితే అచీవ్ చేస్తారు. అండ్ మీ జాబ్లో మీరు కంటిన్యూ చేయగలిగినట్టయితే దట్ ఈస్ ఆల్సో వన్ ఆప్షన్. ఐ డోంట్ నో ఫీజిబిలిటీ ఇవన్నీ కూడా నాకు తెలియదు. సో మీకు బెస్ట్ ఏదైతే ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు 40 తర్వాత కూడా కెరీర్ అయితే కంటిన్యూ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది మీ ఫైనాన్షియల్ జర్నీ అండి. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ సాయి అనిరుద్ధ్ అడుగుతున్నారు, ప్లీజ్ మేక్ ఏ వీడియో ఆన్ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ యాజ్ ఇట్ ఈస్ బూమింగ్. నో డౌట్ అండి, చాలా మంచి గ్రోత్ అయితే చూస్తుంది ఈ సెక్టర్. హోటల్ స్టాక్స్ అవ్వచ్చు, మనకి ట్రావెల్ రిలేటెడ్గా ప్లాట్ఫామ్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి చాలా మంచి గ్రోత్ అయితే చూస్తున్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్ ఒక బెనిఫిట్స్ ఏవైతే మన దగ్గర మిగిలి ఉన్నాయో అవి కూడా డిస్క్రిప్షనరీ స్పెండింగ్ వైపు అయితే వెళ్ళినాయి. ఆ డిస్క్రిప్షనరీ స్పెండింగ్లోని ట్రావెల్ అండ్ టూరిజం ఈజ్ వన్ అమాంగ్ దెమ్. ఏదర్ హాలిడేస్కి వెళ్ళాలన్నా లేకపోతే రిలీజియస్ టూరిజం అయినా కూడా ఇవన్నిటి మీద స్పెండింగ్ అయితే పెరుగున్నది. దీనివల్ల హోటల్స్కి చాలా మంచి గ్రోత్ చూస్తాం. అండ్ అలాగే ప్లాట్ఫామ్ కంపెనీస్ ఏవైతే అవన్నీ కూడా చాలా మంచి గ్రోత్ ఇక్కడి నుంచి కూడా చూస్తాం. కానీ ఓన్లీ కన్సర్న్ ఏంటంటే వాల్యుయేషన్. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ చాలా మంచి ర్యాలీ ఆల్రెడీ చూసాం. సో ఇక్కడ నుంచి మనం ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయలేం. సో మనం చేయాల్సిన హోంవర్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రైట్ వాల్యుయేషన్లోని కంపెనీని ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం టఫ్. అండ్ కొత్తగా ఏమైనా లిస్టింగ్కి వస్తున్నాయి అనుకోండి ఈ స్పేస్లోని, ఆ టైంలో వాల్యుయేషన్ రైట్ వాల్యుయేషన్ వచ్చినా కూడా వదలకండి. ఎందుకంటే డెఫినెట్లీ నెక్స్ట్ 4-5 yearsలో మనం మంచి గ్రోత్ అయితే ఈ స్పేస్లో చూస్తాం. అండ్ ఒకవేళ ఎక్కువ మంది వ్యూవర్స్ ఈ స్పేస్లోని వీడియో కావాలి ఎక్స్క్లూజివ్ అంటే చెప్పండి, దీని మీద ఫుల్ ఫ్లెజ్గా వర్క్ చేసి మీ ముందుకు ఒక కంటెంట్ అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. లెట్ మీ సీ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నదో. నా వీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి G5లోని ఒక తెలుగు మూవీ కిష్కింధపురి అని చెప్పి మూవీ అయితే చూశాను. యాక్చువల్లీ మూవీ ఎందుకు ఆడలేదో థియేటర్లో నాకు తెలియదు, బట్ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఇట్స్ వర్త్ వాచింగ్. ఎవరైనా చూడనట్టయితే చూడండి, ఇట్స్ అండర్ రేటెడ్ మూవీ. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, హైనా ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ మేక్ ఏ వీడియో ఆన్ కంపెనీస్ దట్ వర్క్ ఆన్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ ప్లీజ్ టెల్ గుడ్ స్టాక్ ఇన్ దిస్ థీమ్.
ఓకే, యాజ్ ఆఫ్ నో ఇండియాలో మనం మాట్లాడుకుంటే 5 కంపెనీస్ ఉన్నాయండి. సో సపరేట్ వీడియో కన్నా కూడా ఇక్కడే చెప్పేస్తాను, సో దట్ మీరు ఈజీగా ట్రాక్ చేసుకోగలుగుతారు ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని కూడా. పిఎస్సిస్ విషయంకి వచ్చేసరికి మనకి నాల్కో ఉన్నది కదా, నాల్కో కాబిల్ అని చెప్పి ఒక కంపెనీ ఉన్నది సబ్సిడీ. ఆ కంపెనీ ద్వారా వీళ్ళు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రిలేటెడ్గా వీళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. బేసికల్ డైరెక్ట్గా కాదు, బాక్సైట్ని ఏదైతే రిఫైన్ చేస్తారో, రిఫైన్ చేసిన తర్వాత రెసిడ్యూ ఉంటుంది కదా, ఆ రెసిడ్యూలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. అలా వీళ్ళు రేర్ ఎర్త్ సెగ్మెంట్లో అయితే ఎంటర్ అవుతున్నట్టుగా నాల్కో చెప్పింది. దెన్ హిందుస్థాన్ జింక్ ఉన్నది కదా, వాళ్ళు యూపీలోని ఏదైతే ఒక బ్లాక్ని ఎక్వైర్ చేశారు, దాని తర్వాత రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రిలేటెడ్గా వాళ్ళు కూడా ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసినట్టుగా వాళ్ళు అనౌన్స్ చేశారు. థర్డ్ జిఎండిసి ఉన్నది కదా, జిఎండిసి యాక్చువల్ చాలా యాక్టివ్గా అయితే వర్క్ చేస్తుంది. సో జిఎండిసి కూడా గుజరాత్లోని వాళ్ళు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రిలేటెడ్గా ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసినట్టుగా వాళ్ళు అనౌన్స్ చేశారు. పిఎస్సిస్ రిలేటెడ్గా మనకి ఈ 3 కంపెనీస్ అయితే కనబడుతున్నాయి. నువ్వు ప్రైవేట్ కంపెనీస్ విషయంకి వచ్చి యాక్చువల్లీ హిందుస్థాన్ జింక్ ఈజ్ ఓన్డ్ బై వేదాంత, సారీ. ఓకే, ప్రైవేట్ కంపెనీస్ విషయంకి వచ్చేసరికి సోనా బిఎల్డబ్ల్యూ ఉన్నది కదా, వాళ్ళు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారు చేస్తామని అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ రీసెంట్గా ఐపీఓకి వచ్చిన మిడ్ వెస్ట్ ఉన్నది కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఆర్హెచ్పీలో మెన్షన్ చేశారు, వాళ్ళు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రిలేటెడ్గా ఎక్స్ప్లోరేషన్ అయితే చేయబోతున్నట్టుగా. సో దీస్ ఆర్ ద 5 కంపెనీస్ అండి. సో ఈ 5 కంపెనీస్ మీరు ఒకవేళ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రిలేటెడ్గా ట్రాక్ చేయాలనుకున్నట్టయితే ఎస్, డెఫినెట్లీ ఆపర్చునిటీ సైజ్ ఈజ్ వెరీ వెరీ లార్జ్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫోకస్ అయితే ఉన్నది. అండ్ రీసెంట్గా చైనా తీసుకున్న డెసిషన్స్ వల్ల చైనా చేతులను కంప్లీట్ పవర్ పెట్టడానికి అయితే ఎవరు రెడీగా లేరు. మనకి ఈవీ రిలేటెడ్గా మాత్రమే కాదు, క్రిటికల్ డిఫెన్స్ రిలేటెడ్గా కూడా మనకి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏవైతే అవి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి అన్నమాట. సో దాని గురించి అయినా కూడా మనం ఎక్స్ప్లోరేషన్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఫోకస్ అయితే పెంచింది. దానివల్ల ఇక్కడ వర్క్ చేసే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రిలేటెడ్గా ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకునే కంపెనీస్ ఏవైతే ఉంటాయి, దే ఆర్ గోయింగ్ టు బెనిఫిట్ బిగ్ ఫర్ షూర్. దిస్ ఈస్ వెరీ గుడ్ థీమ్. నెక్స్ట్ 4-5 years మనం ట్రాక్ చేయాల్సింది అండ్ వీ కెన్ మేక్ గుడ్ వెల్త్ కూడా. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాంత్ గారు అడుగుతున్నారు, హాయ్ సైన్, కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ షేర్ ఇండియా సెక్యూరిటీస్. ఓకే, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతుంది. రీసెంట్గా చందు డైలీ మనిషిలో కూడా కవర్ చేస్తున్నట్టున్నాడు. ఒకవేళ మీరు మిస్ అయినట్టయితే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఏం జరుగుతుందంటే ఈ కంపెనీలోని ప్రభాకర్ తివారీ అని చెప్పి ఒక పర్సన్ అయితే జాయిన్ అయ్యారు. ఈయన ఐఎం బెంగళూరు అండ్ అలాగే మార్కెటింగ్లో గోల్డ్ మెడలిస్ట్ అన్నమాట. ఏం జాయిన్ అవ్వడం వల్ల అంత పాజిటివ్ బస్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే బేసికలీ ఏంజల్ 1 ఏదైతే ఉన్నదో, మీరు ఇప్పుడు చూసిన ఏంజల్ 1 ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. వేరేస్ కోవిడ్ కన్నా ముందు ఏంజల్ 1 ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. కోవిడ్ కన్నా ముందు ఏంజల్ 1 వాజ్ ఏ ట్రెడిషనల్ బ్రోకర్. దాని తర్వాత వాళ్ళు టెక్ అడాప్ట్ చేసుకుని లీప్స్ అండ్ బౌన్స్లో గ్రో అయింది కదా. ఆ గ్రోత్ పీరియడ్లోని ఈ ప్రభాకర్ తివారీ ఏంజల్ 1లో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన కీ రోల్ అయితే ప్లే చేస్తారన్నమాట. సో ఆయన అక్కడి నుంచి ఈ షేర్ ఇండియా సెక్యూరిటీస్లో జాయిన్ అవడం, ఈయన ప్రాజెక్ట్ డ్రోన్ అని చెప్పి ఒక కొత్త ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏంటంటే వెల్త్ మేనేజ్మెంట్ వర్టికల్ ఏదైతే ఉన్నదో, Tier 2, Tier 3, Tier 4 మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వెర్నాక్యులర్ లాంగ్వేజ్లోని వీళ్ళు బిజినెస్ని గ్రో చేయడానికి అయితే ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. లెట్స్ సీ ఆ సక్సెస్ సాధించింది అనుకోండి, దాన్ ఇట్ ఈస్ గుడ్. అదర్వైజ్ నార్మల్గా అయితే ఇట్స్ ఏ ట్రెడిషనల్ బ్రోకర్ అన్నమాట. రీసెంట్ టైంలో ఈవెన్ యాక్చువల్లీ ఎస్ఎంఈ ఐపీఓస్లో కూడా వీళ్ళు బాగానే చూస్తున్నాను. ఇంతకుముందు అంత యాక్టివ్గా కనబడేది కాదు, కానీ రీసెంట్గా కొన్ని ఎస్ఎంఈ ఐపీఓస్లో కూడా మర్చెంట్ బ్యాంకర్ కింద వీళ్ళనైతే చూస్తున్నాను. సో ఓవరాల్గా బిజినెస్ గ్రోత్ రిలేటెడ్గా మేనేజ్మెంట్ ఫోకస్ చేసినట్టుగా అయితే మనకు కనబడుతుంది. ప్రీవియస్గా ఓల్డ్ బ్రోకర్, ఓకే, వీళ్ళకి అన్ని వర్టికల్స్ ఉండేవి అండ్ బిజినెస్ వాజ్ గ్రోయింగ్ నార్మల్ స్టడీగా. వెరస్ ఇప్పుడు అంటే ఆ అగ్రెసివ్ గ్రోత్ రిలేటెడ్గా ఫోకస్ చేస్తున్నట్టుగా అయితే మాత్రం ఈ డెసిషన్స్ బట్టి అర్థమవుతుంది. నో ఈ వెర్నాకల్ లాంగ్వేజ్లో ఏదైతే యాప్ లాంచ్ చేస్తా అన్నారో, నార్మల్లీ ఏం చేస్తారంటే ఎయిదర్ ఆ షేర్ ఇండియా సెక్యూరిటీస్ పేరు మీద కానీ లేకపోతే కొత్త పేరు మీద కానీ లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఎలా చేస్తారన్నది వీ డోంట్ నో, వీ హ్యావ్ టు సీ. ఒకవేళ కొత్త పేరు మీద ఏమైనా లాంచ్ చేసి ఓకే యాప్ని బాగా సక్సెస్ ఫుల్గా డ్రైవ్ చేయగలిగినట్టయితే మాత్రం డెఫినెట్లీ వాల్యుయేషన్స్ పరంగా కూడా బాగా పెరిగే ఆస్కారం ఉంటుంది కదా. యాజ్ ఆఫ్ నో ట్రెడిషనల్ బ్రోకర్కి ఏదైతే వాల్యుయేషన్ మల్టిపుల్ దొరకాలో అదే వాల్యుయేషన్ మల్టిపుల్ అయితే ఈ కంపెనీకి దొరుకుతుంది. లెట్స్ సీ, అంటే ప్రతి ప్రాజెక్టు సక్సెస్ సాధించాలని లేదు కదా. నువ్వు ఇప్పుడు వీళ్ళు తీసుకునే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సక్సెస్ సాధిస్తే మాత్రం డెఫినెట్లీ మనం ఆ రీరేటింగ్ అయితే చూడొచ్చు. సో కీప్ వాచింగ్, క్లోజ్గా ట్రాక్ చేస్తూ ఉండండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వెంకట్ గారు అడుగుతున్నారు, మై వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డిఫెన్స్లో వర్క్ చేస్తున్నాం. ఒక ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోవడంలో కన్ఫ్యూజ్గా ఉన్నాం. అదేంటంటే మేము అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నాం, కాకపోతే మేము కొనాలనుకుంటున్న ఏరియాలోని ఫ్లాట్ కాస్ట్ 80 lakhs నుంచి 1 crore వరకు ఉన్నది. మా దగ్గర అంత అమౌంట్ లేదు. మా దగ్గర నియర్లీ 50 lakhs అయితే సేవ్ చేసాం. లోన్కి వెళ్ళి ఫ్లాట్ తీసుకోవడం కరెక్టా లేదా? ఉన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మనం అనుకున్న అమౌంట్ ఎర్న్ చేశాక ఫ్లాట్ తీసుకోవడం బెటరా? మేము ప్రెసెంట్ రెంటల్ హౌస్లో ఉంటున్నాం. రెంట్ 10,000 rupees అయితే అవుతుంది. అలాగే ఇద్దరికి 1 lakh వరకు వస్తుంది మంత్లీ ఇన్కమ్ అండ్ 25,000 rupees అయితే ఎక్స్పెండిచర్ అవుతున్నది. అండ్ పోర్ట్ఫోలియో డీటెయిల్స్ కూడా రాశారు. ఓకే, ఒకటండి, మీ జాబ్ రిలేటెడ్గా అయితే
క్లారిటీ ఉన్నది. ఓకే, జాబ్ అయితే ప్రాబ్లం ఉండదు, ఇద్దరిది సేఫ్ జాబే. అండ్ మీరు ఏరియా రిలేటెడ్గా క్లియర్గా ఉన్నారా? అంటే అదే ఏరియాలోని మీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కూడా మీరు నేను ఉంటాను, నెక్స్ట్ 15-20 years ఉంటాను అని చెప్పి క్లారిటీ ఉన్నట్టయితే మాత్రం మీ కేసులో హ్యాపీగా లోన్ తీసుకుని అయితే ఇల్లు కొనొచ్చండి. ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం విత్డ్రా చేసి దాంతో మీరు యాక్చువల్లీ హౌస్ పర్చేస్ చేసేదానికన్నా కూడా డౌన్ పేమెంట్ వరకు చేసి మిగిలింది మ్యాక్సిమం లోన్కి వెళ్ళగలిగి మీ ఇన్వెస్ట్మెంట్ అలాగే కంటిన్యూ చేయగలిగినట్టయితే మీ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఈక్విటీస్లో ఉన్నాయని రాస్తున్నారు కాబట్టి అప్రాక్సిమేట్లీ మనం 12% రిటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హోమ్ లోన్ యావరేజ్గా మనకి 8 to 8.5% ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుంది. సో అంటే మన హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ కన్నా కూడా మనం జనరేట్ చేసే రిటర్న్ అన్నది ఎక్కువ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే లోన్ దొరుకుతున్నప్పుడు మన క్యాపిటల్ ఏదైతే ఉన్నదో దాన్ని టోటల్గా ఇన్వెస్ట్ చేసేదానికన్నా హోమ్ లోన్ తీసుకుని వెళ్ళడం బెటర్. సో లొకేషన్ రిలేటెడ్ క్లారిటీ ఒకటి మీకు ఉన్నదో లేదో చెక్ చేసుకోండి. అది క్లారిటీ ఉన్నట్టయితే కంఫర్టబుల్లీ యూ కెన్ గో హెడ్ అండి, అందులో ప్రాబ్లం లేదు. అండ్ పోర్ట్ఫోలియో కూడా ఫైన్, దర్ ఇస్ నాట్ మచ్ చేంజెస్ నీడెడ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్సన్ గైస్. వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.